గత నెలలో కూడా 26 నుంచి ఆర్టీసీ సమ్మె అనేది చెప్పేసి అన్నారన్న. ఏమీ అవ్వలేదు. రేపు కూడా అంతే, ఏమీ అవ్వదు. వాళ్ళకి జీతాల పరంగా నెంబర్ 1 గా ఉంది, కమిషనర్ పరంగా నెంబర్ 1 గా ఉన్నాడు, పని పరంగా నెంబర్ 1 గా ఉంది. 8 గంటలు దాటి ఎవరి చేత ఎక్కువ పని చేయించుకోవట్లేదు. తగిన సమయమే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఉపయోగాలు అనేవి ఉండయి. కొంతమంది చెప్పేది కొంతమంది దానిలో ఉన్న లీడర్స్ జరిగే మాటలు తప్ప ఎటువంటి చెయ్యరు అనే చెప్పేసి ఈ గవర్నమెంట్ పరంగా మేము ఏపీలో గవర్నమెంట్ పరంగా కలిపినా కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అన్న జీతాలు. కాబట్టి అంత లోగుగా వాళ్ళు లేరని మేము అనుకుంటున్నాం. కానీ అంత నష్టపోతే ఇప్పుడు దాకా ఊరుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే భారతదేశంలో ఎంత చూసుకున్నా కానీ ఆర్టీసీకి ఆదాయం ఎక్కువ ఉంది అంటే తెలంగాణ, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి అంటే తెలంగాణ ఆర్టీసీకి. కాబట్టి వాళ్ళు అంత తగ్గరు, వాళ్ళ పరంగా బాగానే ఉందని మేము ఆర్టీసీ వెనకబడి ఉంది. ఆర్టీసీ ఏం లేదు, ఫ్రీ బస్ ఇచ్చే కూడా మా ఉద్యోగాలకి ఎదురుపడుతుంది. జీరో టికెట్ కొంచెం పొరపాటు డబ్బులు టికెట్ కొట్టే కూడా ఉద్యోగాలు పోతున్నాయి. చాలా ఉద్యోగాలు పోయినాయి కూడా. రేవంత్ రెడ్డి వచ్చాక చాలా స్ట్రగుల్స్ అవుతున్నాం నలిగిపోతున్నారు. ఏంటంటే లేడీస్ పరంగా బస్సులు ఎక్కుతుంటే వాళ్ళు టికెట్లు కొడతానికి కానీ బేవత్సంగా వెళ్తాం, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళకి సరైన సమయం లేదు, సరైన క్వశ్చన్ వాళ్ళ దగ్గర లేదు అడగటానికి. సరైన క్వశ్చన్ పట్టుకుంటే వాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారు. కానీ సరైన క్వశ్చన్ లేదు కాబట్టి గత నెల సమ్మె కూడా అట్టాగే పోయింది, ఈ నెల సమ్మె కూడా అట్టాగే పోయిద్దని మేము అన్నాం. చిన్న చూపు అని ఎప్పుడు అనుకోమాకన్నా. గవర్నమెంట్ అధికారికైనా ఉంటది, ఓకేనా. కానీ ఇదేంటంటే ప్రైవేటివ్ కాదు, గవర్నమెంట్ కాదు అన్నట్టు మధ్యలో నలిగిపోతుంది తెలంగాణ ఆర్టీసీ. మరి దాని గురించి 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా అడిగారా? గట్టిగా ఎవరైనా అడుగుతున్నారా? సమ్మె దాని గురించి చేస్తున్నారా? మరి చేస్తే బెటర్ దాని గురించి అయితే. కానీ క్లారిటీ లేదు. నువ్వు అన్న మాట వాళ్ళు అడగట్లేదు కదా. అక్కడ వాళ్ళు ఏందో 50% అయ్యి 60% ఉండాలి. నేను అంటుంది అది. అదే 7-8 పదాలు అంటే పని చేయవు. ఒక్కటి పట్టుకో, పని అవ్వకపోదని అన్నాడు. అది అలా ఎప్పుడు అనుకోవద్దన్న. ఆర్టీసీ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఏంటంటే కండక్టర్, డ్రైవర్ కింద ఉంటారు చూసావా, ఎగస్ట్రా చేపించుకున్నందుకు కూడా వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. కానీ కొద్దిగా ఇబ్బంది అనేది వాళ్ళకు ఉంటుంది. ఈ ఫ్రీ బస్సుల వల్ల వాళ్ళు నలిగిపోతున్నారు. కొద్దిగా ఎగస్ట్రా సెలవులు ఇవ్వటం కానీ అది చెయ్యాలి. ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంది అని మేము అనుకుంటున్నాం అన్న. అంత దాకా తెచ్చుకోదన్న గవర్నమెంట్. ముందే స్పందించిద్ది. ఆయన ఉన్న మంత్రి గారు కూడా గెట్టోడే, ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు. కింద ఎంప్లాయర్స్ నుంచి పై దాకా మాట్లాడుతున్నాడు తెలంగాణ ఆయన. కాబట్టి స్పందన అనేది ఉంటదని నేను అనుకుంటున్నాను. సమ్మెలు వారి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఆదాయం ఇస్తున్నారు గవర్నమెంట్ గారి పరంగా కానీ ఏదైనా కానీ. వాళ్ళు ఆదాయం ఇచ్చినప్పుడు ఉపయోగించాలి కదా. ఎన్నో ప్రైవేట్ బస్సులు ఇప్పుడు ఆర్టీసీ కొనేసింది. మరి అంత ఆదాయం ఉన్నప్పుడు ఉపయోగం అనేది చూపించాలి కదా. వాళ్ళకి కింద ఎంప్లాయీ నలగకూడదు కదా. అందుకని చెప్పేసి ఈయన వచ్చిన కమిషనర్ వచ్చిన కాడ నుంచి గత బాగుందనే మాటలు చాలా మంది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ చూడడం జరిగింది. అన్న మీరు ఆ మాటలు అంటున్నారు కానీ ఎగస్ట్రా చేసిన దానికి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ గా వెళ్తున్నారు. పండగలు వచ్చిందంటే వద్దురు బాబు సెలవులు పెడతాయి, ఎందుకు ఇంకా ఎగువ వస్తున్నాయి. 1500 1600 ఎగస్ట్రా వస్తున్నాయి ట్రిప్ కి. మరి వాళ్ళే ఆశతో వెళ్తున్నారు. కొంతమంది కండక్టర్ వద్దురు బాబు, కండక్టర్ డబ్బులు పోతారు, డ్రైవరే మొత్తం వసూలు చేసుకుని ఫుల్ చేసుకుని వెళ్తున్నాడు. మరి చూస్తున్నావు నా బస్సులో అన్ని కండక్టర్లని డ్రైవర్లు అందరూ కలుస్తున్నాం కాబట్టి అంత గట్టిగా చెబుతున్నావు. ముందు